Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్టైల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్ గైస్ అలా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ అలా పెట్టుకొని, సో ఆపోజిట్లో ఇంకో ఫోటో అలా మనకు అది కనిపించి కనపరానట్టు అలా పెట్టుకొని, సేమ్ యాక్టివ్స్గా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో మీ ఫోటోని ఎంటర్ చేసుకొని ఇలా క్రియేట్ చేసి మనం విషెస్ చేస్తే కనుక ఫిదా అవ్వాల్సిందే గైస్. వీడియో మటుకు అలా ఉంటుంది అయితే. సో వీడియో సాంగ్ కూడా చాలా ఆసంగా వచ్చేసింది. సేమ్ ఇలా క్రియేట్ చేసుకొని ఒక్కసారి ఊహించుకొని మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో మీ ఫోటోని పెట్టుకొని చాలా అంటే చాలా అమేజింగ్ వచ్చేసింది. సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలి, ఇవన్నీ ఎలా యాడ్ చేయాలనేది మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి మటుకు చాలా బాగా కనెక్ట్ అవుతారు. సో వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్, లేకపోతే లేదు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ని అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. అలాగే గైస్, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకోసం అయితే క్రియేట్ చేసి అప్లోడ్ అనేది చేస్తాను గైస్. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను గైస్, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చండి. ఆల్మోస్ట్ కైన్మాస్టర్ గురించి అయితే 1 వీక్ నుంచి చెప్తూనే ఉన్నాను గైస్. ఒక న్యూగా కైన్మాస్టర్ అందులో కొన్ని ఫ్యూచర్స్ అయితే చేంజ్ అయితే చేశానని. సో దానికి సంబంధించిన వీడియో అండ్ నేను చేస్తాను గైస్. కాకపోతే దానికి సంబంధించిన ఫస్ట్ లింక్ వచ్చేసి మీకు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. అక్కడ నుంచి కూడా చాలామంది డౌన్లోడ్ చేసుకుని అన్న ఫీచర్స్ చాలా బాగున్నాయని కూడా కామెంట్ అయితే చేశారు. సో ఇంకా డౌన్లోడ్ చేయని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను గైస్. ఆ లింక్ను క్లిక్ చేసి మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అక్కడ డౌన్లోడ్ అయితే చేసి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో వన్స్ పెట్టుకున్నాక ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటే చూసుకోండి. ఆ లింక్ మీ ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్. మన వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు డౌన్లోడ్ లింక్స్ లేదా ఆల్ మెటీరియల్స్ లింక్ లేదా క్లిక్ హియర్ అని అక్కడ ఆప్షన్ ఇచ్చింటే రెడ్ కలర్లో. సో దానిని క్లిక్ చేసి అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి అదే ఇమేజ్ని మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేయండి. మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక, సో నేనైతే ఇక్కడతో నేను ఒక 25 సెకండ్స్ అయితే ఇచ్చేసి టిక్ పెడుతున్నాను. లేదా ఒక 20 సెకండ్స్ డ్రాగ్ చేద్దాంలేండి, ఎందుకంటే టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ పెట్టుకొని టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత గైస్ కిందికి వస్తే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. అడ్జస్ట్మెంట్లకు ఆప్షన్లోకి వచ్చిన తర్వాత లాస్ట్ కిందికి వచ్చేయండి. సో కిందికి చేస్తే మనకి ఇక్కడ చూడండి కలర్స్ గ్రేడియట్స్ లాగా మనకు మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి గైస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఈ కలర్ కావాలని నేను ఈ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ అనేది పెడుతున్నాను. మీకు ఇష్టం వచ్చింది మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఏదన్నా జూమ్ ప్యాను ఇలా మనకు కావాలనుకుంటే మీకు ఇష్టం వచ్చిన లెంత్ ఇంకా కావాలంటే ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదనక ఈ లెవెల్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్, ఇప్పుడు మీ ఫొటోస్ని ఎవరి ఫొటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్
ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన ఫొటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి గైస్. ఓకే, సో పిఎన్జీ అంటే ఈ విధంగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, అయితే ఈమె ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అన్ని పిఎన్జీ లాగానే ఉన్నాయి చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ ఫొటోస్ కూడా ఇలానే ఉండాలి. మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని ఇచ్చాను గైస్. ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎలా ఎరేజ్ చేయాలనేది విత్ ఇన్ సెకండ్స్లో మన ఫోటోని ఎరేజ్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ అండ్ ఫుల్ హెచ్డీలో వస్తుంది. సో చూడొచ్చు మీరే ఎంత క్లారిటీ వచ్చేసిందో. ఫేస్ ఇదే విధంగా మీ ఫొటోస్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఈమె ఫోటోని ఇక్కడ యాడ్ ఇచ్చేసి అదే ఇమేజ్ని నేను ఆల్మోస్ట్ ఒక 10 సెకండ్స్ అయితే డ్రాగ్ చేద్దాంలేండి. ఓకే, సో 10 సెకండ్స్ ఇచ్చేసి ఎక్స్ట్రా అంటే ట్రిమ్ ఇస్తున్నాను. ఓకే, సో ట్రిమ్ ఇచ్చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ ఇంకోటి నేను ఒక పిఎన్జీ అనేది ఇస్తాను. ఓకే, సో ఒక కంచెలాగా అనేది ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ ఇమేజ్ను కూడా ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత లెంత్ ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మినిమం ఇంత లెంత్ డ్రాగ్ చేసి సైడ్కి ఒక సైడ్ పెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, సో స్టార్టింగ్ అంటే ఈ విధంగా డ్రాగ్ చేసుకుని ఆల్మోస్ట్ ఈ ఇమేజ్ని ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. మీరు ఎండ్ వరకు డ్రాగ్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది, కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద టచ్ చేసి ఈ కీ సింబల్ను ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ మీరు పెట్టుకోసి సో రైట్ క్లిక్ అనేది పెట్టేసి టిక్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క మూమెంట్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మూమెంట్ ఇక్కడ ఫొటోస్ కూడా నేను యాచ్టీస్ ఇలానే పెడుతున్నాను. ఓకే, సో ఈ విధంగా ఫొటోస్ ఇక్కడ పెట్టేసి ఇంకొక ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ ఇంకో ఫోటో కావాలి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఫోటో కావాలంటే ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఆప్షన్ మీకు సంబంధించిన ఫోటోని ఇంకోటి ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని ఇలా రొటేట్ చేంజ్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఈ ఇమేజ్ లెంత్ను డ్రాగ్ చేసి కరెక్ట్ ఆ 2 ఇమేజ్ల వరకు ఎండ్ వరకు వచ్చేసి ఎక్స్ట్రా ట్రిమ్ టు రైట్ అప్ అని పెట్టుకొని సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి నేను ఈ విధంగా ఫిదర్ ఎనేబుల్ చేసి అదే ఎఫెక్ట్ని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని ఈ విధంగా డ్రాగ్ అనేది చేసేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని సో కిందికి వస్తే మనకి ఇక్కడ ఆల్ఫా ఒపాసిటీ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఓకే, ఇందులోకి వచ్చేసి మీరు కొంచెం డౌన్ చేయండి, మీకు ఎంత కావాలో అంత డౌన్ చేసేసి సో ఇక్కడ రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. ఇంకా మీరు జూమ్ కావాలంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైతే ఈ విధంగా అనేది అప్లై అనేది పెట్టుకొని కరెక్ట్ అనేది ఈ లెవెల్లో అనేది డ్రాగ్ అనేది చేసేసి ఇక్కడ పెట్టేసి సో ఇక్కడ రైట్ క్లిక్ అనేది పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ పెట్టేసిన తర్వాత ఈ 2 ఫొటోస్ కూడా మనకు పర్ఫెక్ట్ అన్నీ కూడా సెట్ అయ్యేలాగా పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఇంకోటి ఒక ఇమేజ్ ఒక ఫ్లవర్స్ లాగా ఒక పిఎన్జీ అనేది ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన ఇమేజ్ అనే కాదు, మీకు ఇష్టం వచ్చిన ఏదైనా మీ దగ్గర ఉన్నా కూడా పర్లేదు, అదైనా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో అది కూడా ఇక్కడ నేను యాడ్ ఇస్తాను గైస్. ఆల్మోస్ట్ అది కూడా మనకు ఒక పిఎన్జీ లాగానే ఉంటుంది, ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఈ విధంగా డ్రాగ్ చేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని కూడా ఈ విధంగా డ్రాగ్ చేసేసి సో ఇక్కడ నేను ఒక సైడ్ పెడుతున్నాను. ఓకే, సో సైడ్ పెట్టేసి దీనికి కూడా మీరు ఏం చేస్తారు, కీ యానిమేషన్ అప్లై చేయాలి. లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ కీ సింబల్ మీద టచ్ చేసి ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి సో అదే మీద ఈ విధంగా డ్రాగ్ అనేది చేసేసి సో ఇంత లెంత్ ఎక్కువ లేకుండా రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. ఓకే, సో రైట్ క్లిక్ పెట్టుకుని ఒకసారి ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో యానిమేషన్ ఈ విధంగా ప్లే అవుతుంది. మన ఫోటో స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి కూడా మీరు కీ యానిమేషన్ అప్లై చేయాలి. కీ యానిమేషన్ అంటే ఇక్కడ పెట్టుకోండి. సో ఇంతవరకు డ్రాగ్ చేసి ప్లస్ మీద టచ్ చేసి ఈ ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేసేసి రైట్ క్లిక్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ప్లే చేస్తే చూడండి చిన్నగా స్లో మోషన్ ఈ విధంగా వస్తుంది, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇక్కడితో వచ్చేసింది. ఇంకా ఇక్కడ మీకు ఫొటోస్ కావాలంటే ఇక్కడ ఎక్స్ట్రాగా నేను ఇంకో ఫోటో యాడ్ చేయాలని ఇలా పెట్టాను స్పేస్. ఓకే, సో మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఇక్కడ నుంచి ఆపోజిట్లో మళ్ళీ ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. సేమ్ ఆప్షన్ మళ్ళీ సెండ్ టు బ్యాక్ ఆప్షన్. ఓకే, సో ఇంకా ఇదే ఇమేజ్ కూడా ఇంత లెంత్ సేమ్ ఆప్షన్, ఇది కూడా డూప్లికేట్ సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా మళ్ళీ ఇంకొక ఇమేజ్ని ఆపోజిట్లో ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఈ ఫోటోని కూడా ఇలా క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ ఫిదర్ అండ్ మళ్ళీ ఎనేబుల్ అండ్ మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేయండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసేసి ఇంకా కావాలంటే ఇలా రొటేట్ చేంజ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని సో ఈ ఇమేజ్ కూడా మళ్ళీ సేమ్ ఆప్షను ఇక్కడికి వచ్చేసి సేమ్ ఆప్షన్ మళ్ళీ కిందికి వస్తే అదే ఇమేజ్ మీద టచ్ చేసి కిందికి వస్తే ఒపాసిటీలోకి వచ్చేసి సేమ్ కొంచెం డౌన్ చేయండి ఈ విధంగా. ఓకే, సో మీరు ఎన్ని ఫొటోస్ కావాలనే అన్ని ఫొటోస్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు, రైట్ క్లిక్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఈ లేయర్ కూడా మనం ప్లే చేస్తే చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోమేటిక్లీ సెట్ అయిపోతుంది. ఈ ఇమేజ్ కూడా ఇక్కడ పెట్టుకొని కీ సింబల్ మీద టచ్ చేసి లాస్ట్కు ఫస్ట్కి వచ్చేసి ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసుకొని సేమ్ ప్లస్ ఆప్షన్ అండ్ మళ్ళీ కీ సింబల్. ఓకే,
ఈ విధంగా డ్రాగ్ చేసి టిక్. ఓకే, సో ఇప్పుడు రెండు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అదే లిరిక్స్ని ఈ విధంగా జూమ్ చేసేసి కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాకి ఆప్షన్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఒక 28 మినిమం ఒక 30 అలా పెట్టేసి సో ఇక్కడ రైట్ క్లిక్ అనేది పెట్టేసి లిరిక్స్ కింద వాల్యూమ్ కూడా మ్యూట్ అనేది చేసేసి సో ఇంకా అదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి ఈ గ్యాప్లో మీరు పెట్టుకొని రైట్ క్లిక్. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక ఫ్లవర్ యానిమేషన్కు సంబంధించింది ఇంకొక వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో కూడా ఫుల్ స్క్రీన్లో పెట్టేసి అదే వీడియో మీద టచ్ చేయండి, క్రోమాకి ఆప్షన్లోకి వచ్చేసి సేమ్ ఆప్షన్ ఎనేబుల్ అండ్ మళ్ళీ దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఫైనల్లీ ప్లే చేద్దాం. సో చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి వీడియో మటుకు వేరే లెవెల్ గైస్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం గైస్ నెక్స్ట్ ఇటువంటి ఇంకొక వీడియో చేయాలనుకుంటాను. ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఇంకేంటి ఫైనల్లీ ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో పైన సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి సేవ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. బాయ్ బాయ్.